ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ను ఎత్తివేశారు. దీంతో ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వాహనదారులు ఆందోళన చేపట్టారు. మెట్రో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే అధికంగా టికెట్స్ రేట్స్ పెంచారని, దానికి తోడు ఇప్పుడు పార్కింగ్ డబ్బులు కూడా వసూలు చేయడం అన్యాయమని వాహనదారులు ఫైర్ అవుతున్నారు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అస్సలు బాగలేదు, అన్ని గుంతలు ఉన్నాయి. అదంతా కరెక్ట్ ఉంటేనే కదా పార్కింగ్ చేయడానికి మాకు కూడా ప్రాబ్లం లేదు. కానీ దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నారు కదా. 10 రూపాయలు 20 రూపాయలు అంటే అనుకోవచ్చు, 40 రూపాయలు 50 రూపాయలు అంటే వర్కౌట్ కాదు. ఈక్వల్ టు ట్రైన్ ఉన్నారు కదా. అంటే పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అది కరెక్ట్ కాదు కదా. నోటీస్ కంటే కంపల్సరీ పార్కింగ్ ఏరియా ఛార్జెస్ తీసుకోవాలి. మీ పేరు? నా పేరు వేదవ్యాస. అలా మీ పేరేం పేరేనా? అవునండి. ఎక్కడ ఉండేది? మనశ్రీపురం. దీన్ని పోటీ మళ్ళీ మెట్రో వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఛార్జెస్కే సగం పడుతుంది. అయితే ఎక్స్ట్రా పడినా కదా వచ్చే ఫ్రీగా పార్కింగ్ చేస్తే మెట్రో ఈజీగా ఉండేది. మళ్ళీ పార్కింగ్ రోడ్డు ఉన్నది, మళ్ళీ ఎండలోనే పెడుతున్నాం. ఎక్స్ట్రా ఓన్లీ వాళ్ళ పైన స్కిప్ చేసిన షెడ్కి కాస్ట్ అవుతుంది కదా. షెడ్ కూడా లేదు, దీన్ని ఎండలోనే పెడుతున్నాం. మళ్ళీ పార్కింగ్ ఓనర్ తీసుకొని పెట్టి మళ్ళీ ఓన్ తీసుకుంటా ఛార్జ్ చేసినప్పుడు వాళ్ళే ఉండాలి కదా. కరెక్ట్. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. దీంతో ప్రయాణికులు వాహనదారులు ఆందోళన చేపట్టారు. మెట్రో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే అధికంగా టికెట్ రేట్స్ పెంచేశారని, దానికి తోడు ఇప్పుడు పార్కింగ్ డబ్బులు కూడా వసూలు చేయడం అన్యాయమని వాహనదారులు ఫైర్ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ అయితే ప్రస్తుతం యాజమాన్యం అయితే ఎత్తివేసింది. ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ప్రయాణికులు కూడా ఇప్పటికే ఆందోళన అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు అలాగే మెట్రో సిబ్బందితో అయితే ప్రస్తుతం వాగ్వాదంగా అయితే దిగడం జరిగింది. అధికంగా టికెట్స్ రేటు పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అని అన్యాయం అంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని చెప్తూ కూడా మెట్రో ప్రయాణికులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మెట్రో మినీ స్టే 2 hours ప్రయాణం వచ్చి 10 రూపాయలు ఉండేది, అలాగే 8 hours వచ్చి 25 రూపీస్ ఉండేది, అలాగే 12 hours వచ్చి 40 రూపీస్ అయితే ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మెట్రోకి సంబంధించి ఈ ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంతో కూడా అక్కడ ప్రయాణికులు అయితే ఆందోళనకు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మెట్రోకి సంబంధించి ఇప్పటికీ ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలంటూ కూడా మెట్రో సిబ్బందితో అయితే వాగ్వాదం దిగారు. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయాణికులు అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు. అలాగే మెట్రోకి సంబంధించి ఇప్పటికే రేట్లు పెరిగిన నేపథ్యంలో కూడా అధిక టికెట్స్ రేటు కూడా పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే ఏదైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఏదైతే మెట్రో స్టేషన్ సంబంధించి ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలంటూ కూడా ప్రజలైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.